వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నాను. ఈ మటన్ కర్రీ వైట్ రైస్లోకైనా, బగారా రైస్లోకైనా, పులావ్లోకైనా, జొన్న రొట్టె, రోటీ దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుంది. ఈ మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక కుక్కర్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, కలర్ మారినాయి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా పుదీనా వేసుకుందాము. ఈ పుదీనా వల్లనే మంచి టేస్ట్ వస్తుంది. ఎక్కువ వేసుకోకండి, ఒక 10 ఆకులు చాలు హాఫ్ కేజీకి. ఇది మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఈ టమాటా అనేది బాగా మగ్గిపోవాలండి. ఇప్పుడు రుచికి తగ్గ పసుపు వేసుకుందాము. మూత పెట్టి ఈ టమాటా మగ్గిపోయేంత వరకు తాలింపుని వేయించుకోవాలి. చూడండి, టమాటా అంతా కూడా బాగా మగ్గిపోయింది. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనము మటన్ని ఈ తాలింపులో వేసుకుందాం. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను. శుభ్రం చేసి పెట్టుకున్న ఈ మటన్ని తాలింపులో వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తాలింపు అంతా కూడా మటన్కి బాగా పట్టాలి. ఫ్రెండ్స్, ఈ కొత్త ఛానల్కి మీ సపోర్ట్ అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గిద్దాం. ఇది మగ్గేలోగా ఒక మసాలాను రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లోన యాలక్కు బుడ్డలు, చెక్క, తర్వాత లవంగాలు, అలాగే ఒక బండ పువ్వు, కొద్దిగా బండ పువ్వు, అనాస పువ్వు, ధనియాల పొడి, తర్వాత జీరా పొడి, గరం మసాలా పొడి, రుచికి తగ్గట్టు కొద్దిగా ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరైనా వేసుకోవచ్చు. ఇవన్నిటిని కూడా మెత్తని పౌడర్గా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పౌడర్ చేసుకొని దీన్ని సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు మటన్ని చూద్దాం. మటన్లో వాటర్ వచ్చేసినాయి. ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు మనము మగ్గించుకోవాలి. మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గిద్దాము. చూద్దామండి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు రుచికి తగ్గ కారం వేసుకుందాం. మీరు ఎంత తినగలరో కారం అంత వేసుకోండి. ఈ కారం కూడా ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము. చూద్దాం. చూడండి, అంతా మసాలా కారం అంతా కూడా బాగా పట్టింది ముక్కలకి. ఒకసారి కలుపుకొని ఎసురు పోసుకుందామండి. ఇక్కడ వేడి నీళ్ళు వేసుకోవాలి. ఈ కర్రీకి నేను ఇక్కడ వేడి నీళ్ళు వేసుకున్నానండి. మీకు ఎంత కావాలో గ్రేవీ దానికి తగ్గట్టు వాటర్ వేసుకోండి. కొంచెం ఉడుకుపడ్డాక ఇప్పుడు మనము మిక్సీ వేసుకున్నటువంటి మసాలాలు వేసుకుందాము. అలాగే మటన్ మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాము. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 5 విజిల్స్ కొట్టించాలి. అవసరం అనుకుంటే ఒక విజిల్ ఎక్కువైనా పర్వాలేదు. చూద్దామండి, విజిల్ పోయింది, ఆవిరిపోయిందేమో. చూడండి, కర్రీ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. మటన్ కూడా మెత్తగా ఉడికిపోయిందండి. కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.